ఒక మార్కెటింగ్ కంపెనీలో జాబ్ చేసేవాడిని ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన అని చెప్పి నాకు రీసెంట్ ఒక పర్సన్ కలిసి చెప్పిండు. సో ఎందుకు మానేసినావు జాబ్ అని అంటే తను ఏం చెప్పిండంటే ఇన్కమ్ సరిపోవట్లేదు అని చెప్పి జాబ్ మానేసి ఓన్ గా బిజినెస్ స్టార్ట్ చేసిన అని చెప్పిండు. సో ఆ బిజినెస్ నడవకపోతే ఎట్లా అని నేను అడిగితే తనకున్న పరిచయాలతోని ఆ బిజినెస్ నడుస్తుందని చెప్పి తను అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. మెయిన్ ఏంటంటే మార్కెట్ లో రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసి స్కిల్. నీ దగ్గర స్కిల్ ఉంటే ఆ స్కిల్ కి పే చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే స్కిల్డ్ పర్సన్స్ మన దగ్గర ఉండాలి. సో వాళ్ళని యూజ్ చేసుకొని మనం బిజినెస్ చేయాలి. మనం చేసే బిజినెస్ ని సర్వీస్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, అది మార్కెట్ లోకి ఎట్లా తీసుకోవాలనే స్కిల్ మన దగ్గర ఉండాలి. మనం ఏ బిజినెస్ లోకి ఎంటర్ అవుదాం అనుకున్నా అక్కడ కాంపిటీటర్స్ అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. సో వాళ్ళందరినీ ఫేస్ చేసి మనం మార్కెట్ లో సస్టైన్ అవుతామా లేదా అనేది మనం ముందే ఆలోచించుకోవాలి. మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేది ఆ విధంగా ఉండాలి. సో ఎవరైనా ఒక ప్రోడక్ట్ తక్కువ ప్రైస్ కి కొనుక్కోవాలనుకుంటారు. ఆ తక్కువ ప్రైస్ ఉన్న ప్రోడక్ట్ ని నువ్వు మార్కెట్ లోకి తీసుకెళ్తున్నావా లేదా అనేది మ్యాటర్. సో ఎప్పుడైనా కొత్తగా ఏదైనా క్రియేటివ్ గా స్టార్ట్ చేస్తున్నామంటే అట్లాంటి వాళ్ళకి ఎప్పుడైనా రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది బిల్డ్ చేయడం చాలా కష్టం కాబట్టి.